హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఇది నేను దీపావళి రోజు షూట్ చేశా కాబట్టి దీపావళి శుభాకాంక్షలని చెప్తున్నా. కాకపోతే ఈరోజైతే పోస్ట్ చేయం గదా! ఎడిటింగ్ అంతా చేసేపాటికి మార్నింగ్ అయిద్ది. ఇంకా ఇక్కడైతే ఇది మధ్యాహ్నం అండి. చూసారా వర్షం ఎలా పడుతుందో. ఫుల్ వర్షం అండి. ప్రతిరోజు మధ్యాహ్నం ఇట్లానే పడుతుంది. కరెక్ట్‌గా 1 గంటకి అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక గంట వర్షం పడుతుందనమాట. 3 డేస్ నుంచి రోజు ఇంతే. ఇంకా నేను బంతిపూల తోటకెళ్ళి బంతిపూలు తీసుకొచ్చా గదా! అవి గుమ్మానికి కడదామనేసి ఇట్లా చేస్తున్నానండి దండల్లాగా. కొన్ని బంతిపూలైతే ఇంటి ముందు డెకరేషన్ కోసం ఉంచేశాను. చాలా బాగున్నాయండి. మీకు బంతి తోట చూపిచ్చా గదా! ఫ్రెష్‌గా ఉన్నాయి పూలు. మన ఇంట్లో పండగ వాతావరణం రావాలంటే పూలేనండి. మనం పూజ చేసినా గూడా దేవుడికి మంచిగా పూలతో డెకరేషన్ చేసుకున్న ఇంటి ముందు గుమ్మానికి, అలాగే ముగ్గులో వేసినా గూడా పూలే ఎందుకో పండగ వాతావరణం వచ్చిద్ది పూల వల్ల. ఇంకా చాలా పనుందండి. ముందు బంతి పూలైతే ఇట్లా దండలాగా చేసి పక్కన పెట్టాను. ఇంకా సింక్‌లో అయితే చాలా గిన్నెలున్నాయి. అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా ఇదైతే ఈవినింగ్ అయిపోయిందండి. 3 అయినట్టుంది టైం అయితే. నిన్న బయటికెళ్ళా గదా! బంతిపూ తోట కోసం అనేసి సెంటర్‌లో అయితే బొప్పాయి పళ్ళు చాలా బాగున్నాయి. చాలా రోజులైపోయింది. ఎక్కువ ఇంట్లో బొప్పాయి పళ్ళు లేకపోతే గోవా ఉండిద్దండి కంపల్సరీగా. స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసినా చేయకపోయినా ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైతే ఇట్లా ఏదో ఒకటి ఫ్రూట్ అయితే ఉంటది. యాపిల్ అటువంటివి తీసుకురాము గానీ ఎక్కువ. బొప్పాయి గానీ, జాంకాయ గానీ చాలా మంచిదనేసి ఈ ఫ్రూట్సే ఎక్కువ తీసుకొస్తాము. ఇక్కడ చూసారా దీపాలు మొత్తం ఉదయమే వాటర్‌లో నానబెట్టేసి, మంచిగా వాష్ చేసి పెట్టానండి. ఎందుకంటే మనకి తడి చాలా ఉండిద్ది గదా! అదంతా ఆరిపోవాలి గాబట్టి, ఉదయం పూటే మంచిగా వాటర్‌లో నానబెట్టేశాను. వంటగదిలో ఉన్న విండో చూసారు గదా! బాగా వర్షం, అలాగే గాలి గూడండి. ఇంకా కరెంట్ పోయిద్దేమో అని అనిపిచ్చింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసినయి, మధ్యాహ్నం లంచ్ చేసిన గిన్నెలన్నీ అంతే ఉన్నాయండి. ఇంకా ఈరోజు పండగ గదా అనేసి ఉదయం గుడికెళ్ళొచ్చాము వస్తూ వస్తూ. బయటికెళ్ళి బంతిపూల తోటకి కూడా ఎళ్ళాం గదా! ఇంక బయటే సరిపోయింది. కొన్ని ఫ్రూట్స్ తీసుకొనొచ్చాము. అందుకోసమే గిన్నెలన్నీ అలా ఉండిపోయినియనమాట. ఇంకా ఒకేసారి లంచ్ చేసిన తర్వాత క్లీన్ చేయొచ్చులే అనేసి అలానే ఉంచాను. ఇంకా ఇవి మొత్తం సింక్‌లో వేసేసి నీట్‌గా కడిగేశాను. ఇంక ఈ అపార్ట్మెంట్‌లో చక్కగా కూర్చొని క్లీన్ చేసే అంత ఫెసిలిటీ ఉండవు గదా! కంపల్సరీగా సింక్‌లో ఏసి క్లీన్ చేయాల్సిందే గిన్నెలు ఎన్నున్నా గూడా. కానీ పల్లెటూరులో బయట కూర్చొని ఎన్ని గిన్నెలు కడిగినా గూడా అస్సలు ఇసుకనిపిచ్చదు. ఇంకా సింక్‌లో గూడా ఎక్కువ గిన్నెలు ఉంచినా గూడా చిరాకనిపిచ్చిద్ది. ఎప్పుడప్పుడైతే కడిగేస్తూ ఉంటాను మాక్సిమం. ఈరోజే కొంచెం ఎక్కువున్నాయండి. ముందు ఈ గిన్నెలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నీట్‌గా గదులూడ్చి, తుడిచేసి, తర్వాత ఇంటి ముందు పూలతో డెకరేషన్ చేసి, ఇంక ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకుంటే కాస్త ప్రశాంతంగా ఉండిద్ది. ఎందుకంటే లేడీస్‌కి ముందు కిచెన్ అనేది నీట్‌గా ఉంటేనే ఏ పని చేయాలన్నా. ఇంకా అలాగే సాయంత్రం పూజ చేయడానికి ఏదన్నా స్వీట్ కూడా ప్రిపేర్ చేద్దాం. దేవుడికి నైవేద్యం పెట్టడానికి అనుకున్నా. 20 నిమిషాలు పట్టిందండి. గిన్నెలన్నీ క్లీన్ చేసి వంటగదంతా నీట్‌గా పెట్టేశాను. ఇప్పుడు ఈ వర్షానికి వేడి వేడిగా టీ తాగాలండి ఇంకా. గిన్నెలన్నీ నీట్‌గా కడిగేశాను. సింక్ అంతా ఖాళీ అయిపోయింది. ప్రమిదలైతే మధ్యాహ్నం మొత్తం కడిగేసి ఆరబెట్టేశాను. అసలే వర్షం పడుతుంది గదా! కాస్త టీ పెట్టుకొని ప్రశాంతంగా తాగానండి. ఇంకా గుమ్మానికి పైనైతే బంతిపూలు మాల కట్టానన్నా గదా! అదే మనకి పెద్దది దారం సూది ఉండిద్ది గదా! దాంతో గుచ్చాను, కట్టేశాను. ఇంకా మామిడాకులు గూడా ఉంటే చాలా బావుండిద్ది అనిపిచ్చింది. కాకపోతే ఇంకా హాలిడేస్ వచ్చినియి గదా! ఒకవేళ స్కూల్ గనంగుంటే వస్తూ వస్తూ ఎక్కడైనా మాస్టర్ తీసుకొచ్చేవాళ్ళు. లేకపోతే మా వీధిలో గూడా మామిడి చెట్లున్నయి. కాకపోతే వర్షం పడుతుందని చెప్పా గదా! ఇంకసలు మేము కిందకి దిగలేదు. మేమంతా లేడీస్ కలిసి ఏదన్నా పండగొస్తే అలానే తీసుకొస్తాము. ఇంకా ఈ మధ్యలో రౌండ్ కోసం అయితే 2, 3 సార్లు ఫెయిల్ అయిందండి. కరెక్ట్‌గా రౌండ్ అయితే రావట్లేదు. ఇట్లా లాభం లేదనేసి
ఇంట్లో స్టీల్ ప్లేటు రౌండ్‌గా ఉండిద్ది గదా! అది తీసుకొచ్చి మధ్యలో పెట్టేసాను. ఇంకిప్పుడైతే షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. చూడటానికి గూడా అందంగుందండి ఇప్పుడైతే. ఈ డెకరేషన్‌లన్నీ ఈ మధ్య చేస్తున్నాం గానీ, ఒకప్పుడైతే ఇలా ఏమీ ఉండదండి. ఇంకా మా చిన్నప్పుడు దీపావళైతే అసలు ఇంటి ముందు నార్మల్‌గా దీపాల ముగ్గు వేసుకోవటం, దీపాలు పెట్టడం తప్పితే వేరేదేమీ తెలీదు. ఇంకా మనకి బయట ప్రహరీ గోడ ఉండిద్ది గదా! ఆ గోడ బార్‌కి ప్రమిదలు పెట్టితే చాలా సంతోషంగా అనిపిచ్చేది చూడటానికి గూడా. అప్పుడు వీధి లైట్లు గూడా చాలా తక్కువుండేది. ఎక్కడో ఒక్క లైట్ ఉండేది గదా! అవి గూడా లైటింగ్ చాలా తక్కువుండేది. ఇంకా అందరూ అట్లా దీపాలు పెడితే చూడటానికి చాలా అందంగుండేది. దీపావళి పండగంటే అదేనని ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇలా టపాసులు తీసుకురావటం ఎక్కువ, లేకపోతే ఇట్లా పూలతో డెకరేషన్ చేయటం ఇవన్నీ మాకైతే అస్సలు తెలీదు. బంతి పూలైతే అమ్మ వాళ్ళు మిరప తోటలో బాగుండేయండి. తీసుకొచ్చినా గూడా ఎక్కువ గుమ్మానికే కట్టేవాళ్ళం. ఇంకా మా ఫ్లోర్‌లో ఆంటీ వాళ్ళు అందరూ బాగా కలిసిపోతారని చెప్తూ ఉంటా గదా! అందరం కూర్చొని ఫైనల్‌గా ఇలా డెకరేషన్ అయితే చేశాము. ఆంటీ వాళ్ళు గూడా హెల్ప్ చేశారండి. ఇదైతే చాలా సేపు పట్టింది. చూడటానికి సింపుల్‌గా నేను స్పీడ్‌గా పెంచేసాను గదా వీడియో. ఇంకా మళ్ళా ఇంట్లో అందరూ పూజలు చేసుకోవాలి గదా! చకచకా అందరం కలిసి ఇట్లా డెకరేషన్ అయితే చేశాము. వర్షం అయితే బాగా పడిందండి. కింద గూడా మొత్తం తడి తడిగా అయిపోయింది. ఎప్పుడు ప్రతి ఇయర్ అయితే అందరం చక్కగా కిందకి దిగుతాము. చిన్న పిల్లలున్న వాళ్ళైతే టపాసులవి పేలుస్తూ ఉంటారు గదా! ఇంకా పెద్దవాళ్ళం గూడా అందరం సరదాగా కిందకి దిగి కూర్చునేవాళ్ళం. పిల్లలు ఎంజాయ్ చేస్తా ఉంటే చూసేవాళ్ళమండి. ఇంకా ఇప్పుడైతే కిందకి గూడా దిగలేదు. బాగా వర్షం పడిందసలు. కింద గూడా కొంచెం వాటర్‌లాగా వచ్చేసి ఉంటాయి గదా! చూసారా ఇంకా చీకటి పడిపోయింది. ఎప్పుడో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దేవుడి దగ్గరైతే సేమియా పాయసం చేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు దేవుడి మందిరంలో గూడా మట్టి ప్రమిదలే పెట్టాను. రోజు వేరే గదా ఉండేది. ఈరోజు మట్టి ప్రమిదలతో దీపాలు పెడితే మంచిదనేసి ఇంకా వాటితోనే పూజ చేశాను. కావ్య ఉంటే బావుండేదనిపించింది. ఇంట్లో ఆడపిల్లలుండి ఇట్లా దీపాలవి ఎలిగిస్తూ ఉంటే చూడటానికి చాలా అందంగుంటది. ఇంక నేను సేమియా పాయసం చేశాను గానీ, టైం లేదు గదా! అందుకోసమే ఎక్కువ షూట్ చేయలేదు. 2, 3 క్లిప్పులయితే తీశానండి. అదే యాడ్ చేశాను. ఈ పండక్కి కంపల్సరీగా స్వీట్ తినాలని అంటారు. మా చిన్నప్పుడు స్వీట్ చేసినా చేయకపోయినా కొంచెం పంచదార గానీ, బెల్లం గానీ తినేవాళ్ళు. అవి ఎక్కువ శాతం టపాసులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత స్వీట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ మంచిగా పూజలు చేసుకుంటా ముందే ప్రసాదాలవి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంక చాలామందయితే పాలు గూడా పొంగించుకుంటారు. లేకపోతే ఇట్లా సింపుల్‌గా సేమియా పాయసం, గులాబ్ జామ్ అటువంటివి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే సేమియా పాయసం అయితే దేవుడికి కూడా నైవేద్యం పెట్టొచ్చని సేమియా పాయసం ప్రిపేర్ చేశా. ఫస్ట్ అయితే ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేశానండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిసు, బాదం పప్పు అయితే కొంచెం కట్ చేసి వేశాను. అవి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా ఆ నేతిలోనే సేమియాలు కూడా లైట్‌గా వేయించాననమాట. ఇంకా పాలు, కొన్ని వాటర్ వేసి ఉడికిచ్చాను. బావుంది స్వీటు. సేమియా అయితే స్పీడ్‌గా అయిపోయిద్ది. చకచకా అయిపోయిందండి. అదే సగ్గుబియ్యం గనంగా ఏసానంటే ఒక గంట పట్టేది. సేమియాతో గదా! చాలా సింపుల్‌గా అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. పాయసం టేస్టీగా రావాలంటే చిట్కా ఏముంది, ఎక్కువ పాలు పోసుకోవటం, నెయ్యి వేయటం, డ్రై ఫ్రూట్స్ ఏత్తే ఎవరు చేసినా గూడా ఈ సేమియా పాయసం బావుండిద్ది. ఈ సేమియా పాయసం అంటే ఎక్కువ స్వీట్ పట్టిద్ది గదా! అందుకోసం కొంచెం బెల్లమను, కొంచెం చక్కెరైతే యాడ్ చేశాను. ఇది ఆర్గానిక్ బెల్లమేననమాట. మొత్తం ఏసుకున్నా గూడా టేస్ట్ చాలా బావుండిద్ది. కొంచెం 2, 3 స్పూన్లు చక్కెర గూడా యాడ్ చేశాను. ఇంకా ఫైనల్‌గా అయితే సేమియా పాయసం రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టి పూజ గూడా కంప్లీట్ చేసుకున్నాను. జస్ట్ అట్లా మీకు 2 క్లిప్పులయితే యాడ్ చేశాను. ఇంకా పండగ కోసం అయితే ఇట్లా రెడీ అయిపోయి దేవుడి పూజ అంతా అయిపోయిన తర్వాత
ముందుగానే ప్రమిదల్లో నూనె ఒత్తులన్నీ వేసి రెడీగా ఉంచానండి. ఇంక ఇట్లా దీపాలు పెడుతూ ఉంటే ఇంటి ముందు మా చెల్లి, నేను దీపాలు పెట్టేవాళ్ళం. అది గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు పెద్దవాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చిన్నపిల్లలైతే ఇట్లా అందంగా ఉంటదనేసి దీపాలు లేకపోతే క్యాండిల్స్ అలా పెట్టేవాళ్ళం. బంతిపూలతో ఇంటి ముందు ఇట్లా డెకరేషన్ చేసుకుంటే చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఎప్పుడూ ఇక్కడ మా వీధిలోనే పచ్చగా ఉండే ఫ్లవర్స్ కొన్ని ఉంటాయి. యెల్లో ఫ్లవర్స్ అవి తీసుకొచ్చి డెకరేషన్ చేసేవాళ్ళం. అవైతే చెట్టుకుంటాయి కదా! చాలా పూలు తీసుకొచ్చేవాళ్ళం. కాకపోతే అవి వెంటనే వడబడిపోయేయి. ఇవి బంతి పూలు కదా! అందులో అప్పటికప్పుడే తోటలో తీసుకొచ్చినయి కాబట్టి ఇవైతే ఇంకా బాగున్నాయి. తెల్లారి వరకు ఉంచినా కూడా పూలనేది అస్సలు వడబడిపోలేదు. ఇంకా మా పండగైతే ఇట్లా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నామండి. దీపాలన్నీ పెట్టిన తర్వాత, ఇంకా లేడీస్ అంతా కొంచెంసేపు సరదాగా కూర్చొని తర్వాత స్వీట్ అయితే తిన్నాము. నిన్ మొన్న సండే బుక్ వచ్చింది కదా! సండే బుక్‌లో అయితే చదివానండి. అంతకుముందు పల్లెటూరుల్లో అయితే కేవలం త్వరగా చీకటి పడిపోయిద్ది. అందులో వీధులు దీపాలు కూడా ఉండేవి కాదు కాబట్టి, ఇట్లా దేవుడి పేరు చెప్పేసి పెడితే డైలీ ఇట్లా దీపాలు పెడతారు. లేకపోతే ఆయిల్ ఖర్చు అయిద్దనేసి పెట్టరనేసి కార్తీక మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటే మంచిదని చెప్తే అందరూ ఇట్లా చేస్తారని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళని సండే బుక్‌లయితే ఇచ్చారు. చూసాను నేను. నిజంగా చూసారా? ఇంటి ముందు ఇట్లా బంతిపూలతో డెకరేషన్ చేసి దీపాలు పెడితే నిజంగా దీపావళి పండుగ వచ్చినట్టే అనిపించింది. అంత బావుంది. కొంచెం శ్రమైనా గూడా మంచిగా డెకరేషన్ చేసి దీపాలు పెడితే చాలా అందంగా అనిపించింది. పక్కన ఆంటీ అంటున్నారు దండం పెట్టుకొని అందరికీ మంచి జరగాలి అనేసి ఇంకా ఏదో ఏదో చెప్తున్నారు. అవి చెప్తూ మేమంతా నవ్వుకుంటున్నాం అనమాట. భూమి చల్లగుండాలి, అందరూ చల్లగుండాలనేసి ఏదో చెప్తున్నారు. మీరు దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.